ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పురశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మికమైన చింతన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వలన శత్రువులు తగ్గిపోతారు. కనుక నోరు ఉంది కదా అని చెప్పి అధికంగా మాట్లాడొద్దు, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అధికంగా ఖర్చు పెట్టొద్దు. ఈ రెండు ఈరోజు తెలియవు. ప్రకృతి భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఏర్పాటు చేయబోతాడు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ప్రతిదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల సకల గ్రహ దోషం తొలగిపోతుంది అని చెప్పి మీరు గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మహాదేవుడికి అభిషేకం చేయడం వలన సంపూర్ణ మిమ్మల్ని ఆశీర్వదించడం, ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో విజయం కలిగించడానికి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమకేతు కనుక చిన్న చిన్న విషయాలకి దయచేసి ఆందోళన తగదు. అలాగనే భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం. భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండినను దాన్ని ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. ఒకరినొకరు గౌరవించుకోండి. అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోగలిగితే మంచి కాలం ఉందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంతో శని భగవానుడితో కలిసి సంచారం చేయడం వలన ఇలాంటి కాల సమయంలోనే ఆరోగ్యము, చర్మ సంబంధమైన వ్యాధులు, మానసిక ఒత్తిడి, స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక మీరేం ఆందోళన చెందనక్కర్లేదు. అంటే వర్షం వచ్చేటువంటి కాల సమయంలో ఉరుములు మెరుపులు ఎలా వస్తూ ఉంటాయో ఇవంతా తాత్కాలికమే. మీ మనోధైర్యమే మీ విజయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో శుక్రరాహుల సంచార స్థితి. మీరు ఎదిగే కొద్దీ భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఉండడం వలన స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఓం నమ శివాయ నామాన్ని, ఆధ్యాత్మిక చింతన, సేవారంగ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగనే హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, స్వతంత్ర జీవన విధానాన్ని సొంత చేతి వృత్తుల వ్యాపారులందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండగలిగితే అనంతమైన సంపద మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఫిబ్రవరి మాసంలో, మాఘమాసంలో, ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి.
అయినటువంటి అష్టమి శుక్రవార సందర్భంగా కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పుష్పాండ దీపము యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 26వ తారీఖున త్రయోదశి మాస శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు. 11 మాసాలలో 11 మాస శివరాత్రులు, ఒక్క మహాశివరాత్రి పండగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్, పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద, అలాగే మనకు కింద 16 పండ్లు పైన 16 పండ్లు ఎలా ఉంటాయో 16 రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి. కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, అభిషేకము, జాగరణ, స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, ఆ అక్షంతల శిరస్సు పైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం, జాతకంలో ఉన్న గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా 27వ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్ఠా నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య, అంటే మాసానాం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి. ఆమాకావై అంటుంటారు. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘము, అలాగా ఈ 4 మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున దేవుడికి స్మరించడం, అలాగనే సముద్ర స్నానం, దీపం దానం చేయడము, ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంటే అమావాస్య తిథి యందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఇలాగ కుదరలేనటువంటి వారు అందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథి యందున కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం, అభిషేకం చేయడం, కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం ఎలా చెప్పుకుంటామో యథాశక్తిగా ఒక 27 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ను ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియజేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.